న్యూజిలాండ్ గడ్డపై సౌత్ ఆఫ్రికా యువ టీం రెచ్చిపోయింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-2 తేడాతో సొంతం చేసుకుంది. నిజానికి ఈ టీ20 సిరీస్ను సౌత్ ఆఫ్రికా విజయంతో ప్రారంభించింది. ఫస్ట్ టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై గెలిచింది. అయితే అదేమీ కన్విన్స్ మ్యాచ్ కాదు. కన్వీనెంట్గా కూడా సౌత్ ఆఫ్రికా గెలవలేదు. ఓకే, గెలిచింది, కానీ ఆ తర్వాత 2-3 టీ20లో సౌత్ ఆఫ్రికా చిత్తుగా ఓడిపోయింది. నిజం చెప్పాలంటే న్యూజిలాండ్కు పోటీ కూడా ఇవ్వకుండా పూర్తిగా చేతులు తీసింది. బ్యాటింగ్ బౌలింగ్లో దారుణమైన వైఫల్యంతో ఆ జట్టు వరుసగా 2 టీ20 మ్యాచ్లు ఓడిపోయింది. ఆ ఆడతీరు చూశాక సౌత్ ఆఫ్రికా ఖచ్చితంగా 4-1 తేడాతో సిరీస్ను వెనకంజ వేస్తుంది, ఓడిపోతుంది అనుకున్నారు. కానీ 4-5 టీ20లో సౌత్ ఆఫ్రికా అద్భుతమైన ఆడతీరుతో ఏకంగా సిరీస్నే సొంతం చేసుకుంది. చివరి టీ20 మ్యాచ్లో 33 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-2 తేడాతో చేజిక్కించుకుంది. చివరి టీ20 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ కానర్ ఎస్తరాజన్ 33 బంతుల్లో 75 పరుగులు చేశాడు. 5 ఫోర్లు 6 సిక్సర్లతో చెలరేగిపోయాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా ఆల్మోస్ట్ 230 కావడం విశేషం. మిగతా బ్యాట్స్మెన్లు కూడా రాణించారు. దీంతో సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. జస్ట్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి. ఈ టీంలో రూబిన్ హెర్మిన్ 39 పరుగులు చేశాడు. అలాగే ఫారెస్టర్ 21 పరుగులు, మల్డర్ 31 పరుగులు. ఇలా బ్యాట్స్మెన్లు బాగా రాణించారు. అలాగే 3 50+ పార్ట్నర్షిప్లు కూడా నమోదయ్యాయి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న టైంలో. న్యూజిలాండ్ బౌలర్లు ఈ మ్యాచ్లో కాస్త ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. మరి ముఖ్యంగా కోల్ 4 ఓవర్లకు 48 పరుగులు ఇస్తే కైల్ జెమియన్ 4 ఓవర్లకు 43 పరుగులు ఇచ్చాడు. వీళ్ళిద్దరూ కూడా 1 వికెట్ కూడా తీయలేకపోయారు. బెన్ సీర్స్ 2 వికెట్లు తీస్తే ఫోక్స్ అండ్ క్లార్క్సన్ చెరో వికెట్ తీశారు. వికెట్లు తీయడంలో పూర్తిగా ఫెయిల్ అయితే పరుగులు కూడా ఎక్కువగా నేర్చుకున్నారు న్యూజిలాండ్ బౌలర్లు. సౌత్ ఆఫ్రికా ఆ తర్వాత బౌలింగ్లోనూ చెలరేగింది. ఒకరికి మించి ఒకరు బౌలర్లు కూడా వికెట్లు తీయడంలో సక్సెస్ అయ్యారు. కోర్జియా, మల్డర్ 2 వికెట్లు తీస్తే బార్టమన్ కూడా 2 వికెట్లు తీశాడు. కేశవ్ మహారాజ్ 1 వికెట్ తీశాడు. ఇలా వికెట్లు కూడా కన్సిస్టెన్సీగా ఇన్ టైంలో తీయడంతో న్యూజిలాండ్ ఏ దశలో కూడా ఛేదింగ్ చేసేలా మ్యాచ్ కనిపించలేదు. ఆ జట్టుకు ఓపెనర్లు కూడా పెద్దగా పార్ట్నర్షిప్ ఇవ్వలేదు. ఈ టీంలో బెవన్ జాకబ్స్ 19 బంతుల్లో 36 పరుగులు చేశాడు. 2 ఫోర్లు 3 సిక్సర్లతో ఇతనే న్యూజిలాండ్ టాప్ స్కోరర్. మరో 3 బ్యాట్స్మెన్లు 20+ రన్స్ చేశారు, కానీ ఇవి న్యూజిలాండ్ విజయానికి హెల్ప్ కాలేకపోయింది. క్లీవర్ 22 పరుగులు, నీషమ్ 24 పరుగులు చేస్తే టిమ్ రాబిన్సన్ కూడా 25 పరుగులు చేశారు. ఇలా బ్యాట్స్మెన్లు మినిమం రన్స్ కొట్టారు, కానీ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఆడలేకపోయారు. ఇక లోయర్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ కావడంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసి 33 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో న్యూజిలాండ్ టీ20 సిరీస్ను సైతం సొంత గడ్డపై 3-2 తేడాతో సౌత్ ఆఫ్రికాకు కోల్పోవాల్సి వచ్చింది. ఈ సిరీస్లో మరీ ముఖ్యంగా 2 టీంలు కూడా చాలామంది స్టార్ బ్యాట్స్మెన్లకు రెస్ట్ ఇచ్చింది. ఇక సౌత్ ఆఫ్రికా అయితే IPL ఆడుతుండడంతో చాలామంది సీనియర్ బ్యాట్స్మెన్లు ఈ సిరీస్కు దూరమయ్యారు. అలాగే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు కూడా చాలామంది ఈ మ్యాచ్లు ఆడలేదు. ఫిన్ అలెన్, కెప్టెన్ శాంట్నర్, టిమ్ సెఫర్ట్ లాంటి ప్లేయర్లు కూడా ఈ సిరీస్లో పాల్గొనలేదు.